వెల్కమ్ టు ఏకేఎస్ఐఎస్ అకాడమీ. నిన్నటి సెషన్లో మనము 20 క్వశ్చన్ వరకు డిస్కస్ చేద్దాం. ఈ రోజులో మనం 25 క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. చూడండి, క్వశ్చన్ ఈ విధంగా ఇచ్చాడు. 16 సంవత్సరాల క్రితం తాన్య కంటే అమ్మ తాతగారు 8 రెట్లు పెద్ద. ఇప్పటి నుంచి 8 సంవత్సరాల తర్వాత ఆమె కంటే అతడు 3 రెట్లు పెద్ద అవుతాడు. 8 సంవత్సరాల క్రితం తాన్య ఆమె తాతగారి వయసుల నిష్పత్తి ఎంత అన్నాడు. స్టూడెంట్, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ఇక్కడి వరకు ఒక టైప్ క్వశ్చన్, దీని తర్వాత ఇంకొక టైప్ క్వశ్చన్ ఇచ్చాడు. సో క్వశ్చన్ ఏమన్నాడు, మనకు తాన్య మరియు వాళ్ళ గ్రాండ్ ఫాదర్ మరియు తాన్య అది రేషియో ఎంత ఇచ్చాడు, 8:1 ఇచ్చాడు. ఎప్పుడు ఇది 16 సంవత్సరాల క్రితం. బట్ ఇప్పుడు 8 సంవత్సరాల తర్వాత అంట అది ఏమవుతుందంట, 3:1 అవుతుందట. ఇక్కడ మైనస్, ఇక్కడ ప్లస్. బట్ ఈ సైన్స్ తీసుకోము. సో ఈ మెథడ్ని ఏమంటాం మనము, యారో మెథడ్. ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. సో యారో మెథడ్ తీసుకోవాలంటే మనకి ఏమేమి ఉండాలి, 2 వేరియబుల్స్ ఉండాలి, అంతేనా. సో 2 వేరియబుల్స్ ఏమేమి ఉన్నాయి ఇక్కడ, 6 years 8 years. నెక్స్ట్ 2 రేషియోస్ ఉండాలి. 2 రేషియోస్ ఏమున్నాయి, 8:1, 3:1. సో ఈ రెండు ఉన్నాయి. సో మనకేమవుతుంది, ఇక్కడ యారో మెథడ్ అప్లికేబుల్ అవుతుంది. యారో మెథడ్ అప్లికేబుల్ చేయండి. 16 + 8 ఎంత, 24. 24 ఇంటూ 8 × 1 ఎంతండి, 8. 1 × 3 ఎంతండి, 3. ఈ డిఫరెన్స్ ఎంత, 5. ఈ 5 ఎక్కడ రాయాలి, ఈ 5 అనేది డినామినేటర్లో రాయాలి. నెక్స్ట్ డిఫరెన్స్ తీసుకోవాలి. ఈ డిఫరెన్స్ ఎంత, 2. ఈ డిఫరెన్స్ ఇక్కడ రాయాలి. ఓకే, సో అర్థమైంది అనుకుంటా. ఏమవుతుంది అప్పుడు, 48/5. మనకు 48/5 వచ్చింది. నెక్స్ట్ ఏం చేయాలి, అప్పుడు వాళ్ళ రేషియో కనుక్కోమన్నాడు. నెక్స్ట్ పార్ట్లో 8 సంవత్సరాల క్రితం వాళ్ళ రేషియో కనుక్కోమన్నాడు. బట్ ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళ రేషియో కనుక్కుందాం. చూడండి, ప్రజెంట్ గ్రాండ్ ఫాదర్ ఎంత ఉందండి ప్రజెంట్. సో 8 × 48/5. తాన్యాది 8 × 1 కదా ఇక్కడ, 1 × 48/5. బట్ ఆఫ్టర్ 8 years అంటే ఏం చేస్తాం మనము, +8 యాడ్ చేస్తాం. ఆఫ్టర్ 8 years అంటే +8 యాడ్ చేస్తాం. అప్పుడు మనకేమవుతుంది, 48 8s. సో 48 8s ఏమవుతుంది, సో 64 4 384, అంతేనా. 384/5 + 8 అంటే ఏమవుతుంది మనకు, 384 అంటే 40 అవుతుంది. సో అప్పుడు ఏమవుతుంది మనకు, 424 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఏమవుతుంది, 48 1 × 48 అంటే 48 అవుతుంది. నెక్స్ట్ సో దీన్ని ఇక్కడ మల్టిప్లై చేస్తే ఏమవుతుందండి, 88/5 అవుతుంది, అంతే కదా. ఇక్కడ కూడా 424/5. సో మనకు రేషియో కనుక్కోమన్నాడు కాబట్టి ఏం చేస్తాం మనము, రేషియో కనుక్కోమన్నాడు కాబట్టి గ్రాండ్ ఫాదర్ తాన్యా రేషియో 424/5 88/5 కదా. 5 క్యాన్సల్. సో 11 8s అంతే కదా. ఇక్కడ ఏమవుతుంది, 11 8s అంటే 5s 53s. సో రేషియో ఏమవుతుంది, 53:11. గ్రాండ్ ఫాదర్ది తాన్యాది. సో మనకు ఆన్సర్ ఉందో చూద్దాం. చూడండి, సో ఆన్సర్ మనకు రేషియోస్ ఏమున్నాయి ఇక్కడ, ఆన్సర్ రేషియోస్ మనకు 1:2, 1:5, 3:8, నన్ ఆఫ్ దిస్. అండ్ మనకు ఆన్సర్ లేదు కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది అప్పుడు, నన్ ఆఫ్ దిస్, రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 22 క్వశ్చన్. 10 సంవత్సరాల క్రితం ఒక తండ్రి వయసు కొడుకు వయసుకు రెట్టింపు అంట. 10 సంవత్సరాల తర్వాత తండ్రి వయసు కొడుకు వయసుకు రెట్టింపు అవుతుంది. వారి ప్రస్తుత వయసుల నిష్పత్తి కనుక్కోమన్నాడు. సేమ్ మళ్ళీ ప్రస్తుత వయసు కనుక్కోమన్నాడు, అంతే కదా. సో సేమ్ చూడండి, దీన్ని మళ్ళీ 2 parts చేయాలి మనం, ఎందుకంటే ఇక్కడ 10 సంవత్సరాల క్రితం అన్నాడు, ఇక్కడేమో ప్రస్తుతం కనుక్కోమన్నాడు, రైట్. సో మనం ఎలా రాస్తాం దీన్ని, 10 సంవత్సరాల క్రితం అంటే -10. సో ఫాదర్ సన్ రేషియో ఉందట 2:1 ఉందట.
తర్వాత ఏమైందంటే 10 సంవత్సరాల తర్వాత తండ్రి వయస్సు కొడుకు వయస్సుకు రెట్టింపు అవుతుంది. కొడుకు వయసుకు రెట్టింపు అవుతుంది. సో ఇక్కడ కొడుకు వయసు రెట్టింపు కాదండి, ఇది థ్రైస్, 3 టైమ్స్ అవుతుంది, థ్రైస్. ఓకేనా? సో ఇక్కడ కూడా 3 టైమ్స్ తీసుకోండి. అప్పుడు ఏమవుతుంది, 3 ఇంటూ 1 3, 1 ఇంటూ 2 2, అంటే ఏమవుతుంది, డిఫరెన్స్ 1 వస్తుంది. సో ఈ సైన్స్ క్యాన్సిల్ చేయాలి కాబట్టి 10 + 10 ఎంత అండి, 20. సో 20 ఇంటూ ఈ 1 ఇక్కడ రాయాలి. నెక్స్ట్ ఈ డిఫరెన్స్ ఎంత, సారీ ఈ 1 కింద రాయాలి, ఈ డిఫరెన్స్ 1 ఇక్కడ రాయాలి. అప్పుడు ఏమవుతుంది, 20 అవుతుంది. మనం ఏం కనుక్కోమన్నాడు ఇక్కడ, ప్రస్తుత వయసు కనుక్కోమన్నాడు కాబట్టి మనం ఫస్ట్ 10 years బ్యాక్ది కనుక్కున్నాం. సో 10 years బ్యాక్ది కనుక్కుందాం. ముందు చూడండి. సో వీళ్ళ రేషియో ఫాదర్ సన్ రేషియో ఏమవుతుంది అప్పుడు, 3 ఇంటూ ఫాదర్ 3 parts ఉంది కదా, 3 ఇంటూ 20 ఈజ్ టు 1 ఇంటూ 20. అప్పుడు ఏమవుతుంది, 60 ఈజ్ టు 20. బట్ ఏమన్నాడు, ప్రస్తుతం అన్నాడు. ఇది ఎప్పుడు, ఈ రేషియో ఎప్పుడు, 10 years బ్యాక్ కదా. సో ప్రస్తుతం కనుక్కోమంటున్నాడు. అప్పుడు ఏంటిది, +10 అంతే కదా, ప్రస్తుతం అంటే +10 యాడ్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది, 70 ఈజ్ టు 30. సో క్యాన్సిల్ చేస్తే అప్పుడు ఏమవుతుంది, మనకు రేషియో ఏమొస్తుంది, 7 ఈజ్ టు 3. సో ఆప్షన్లో 7 ఈజ్ టు 3 ఉందండి. సో 7 ఈజ్ టు 3 ఎక్కడ ఉంది, ఆప్షన్ బి, ఆప్షన్ బి, రైట్. సో ఈ మెథడ్ని ఏమంటారు, యారో మెథడ్. సేమ్ యారో మెథడ్ నేను ముందే చెప్పాను, పోయిన సెషన్లో ఏం చెప్పాను, యారో మెథడ్ వల్ల ఏజెస్లో 90% ఆఫ్ ది క్వశ్చన్స్ మనం కంప్లీట్ చేసుకోవచ్చు ఈజీగా. ఓకే. సో నెక్స్ట్ చూడండి, 23rd క్వశ్చన్. 4 years ago, the father's age was thrice the time of his son. The total age of the father and the son after 4 years will be 64 years. What is the father's present age అన్నాడు. ఓకేనా? సో మనం ఏం కనుక్కోవాలి ఇక్కడ, ఫాదర్స్ ప్రజెంట్ ఏజ్ కనుక్కోవాలి కదా. బట్ చూడండి, ఈ క్వశ్చన్లో 4 years ago అన్నాడు, ఆఫ్టర్ 4 years అన్నాడు కదా. ఆఫ్టర్ 4 years ఇచ్చాడు, 4 years ago ఇచ్చాడు. బట్ ఇక్కడ రేషియో మాత్రము 3:1 ఇచ్చాడు. మనం యారో మెథడ్ అప్లై చేయాలంటే మనకి ఎన్ని కావాలి, 2 ratios కావాలి అంతే కదా. బట్ ఇక్కడ 2 ratios లేవు. సార్ మరి ఎలా చేస్తామంటే చూడండి, ఎలా చేద్దాం చూడండి. ఫస్ట్ చూడండి, ది టోటల్ ఆఫ్ ది ఏజెస్ ఆఫ్ ది ఫాదర్ అండ్ ది సన్ ఆఫ్టర్ 4 years విల్ బీ 64 years అన్నాడు. చూడండి, ఆఫ్టర్ 4 years ఏమవుతుందంట, 64 years అవుతాడట ఇద్దరు కలిపి. బట్ చూడండి, ఆఫ్టర్ 4 years అవుతుంది 64 అంటే ప్రజెంట్ ఎంత అవుతుంది, ఒక్కరిది ఎంత తగ్గుతుంది, 4 years తగ్గుతుంది. ఇద్దరిది ఎంత తగ్గుతుంది, 8 years తగ్గుతుంది. అంటే 4 into 2. సో ఈ 4 into 2 అనేది, సో 4 into 2 అంటే ప్రజెంట్. సో ప్రజెంట్ ఎంత అవుతుంది, -8. -8 ఎందుకు సార్ అంటే ఒక్కరిదేమో 4 years తగ్గుతుంది, ఇద్దరిది ఎంత తగ్గుతుంది, 8 తగ్గుతుంది. అంటే ఎంత, 56 years. బట్ చూడండి క్వశ్చన్ ఏమన్నాడు, 4 years ago ది ఫాదర్స్ ఏజ్ వాస్ థ్రైస్ ద ఏజ్ ఆఫ్ హిస్ సన్ అన్నాడు. అంటే ఇది అగైన్ 4 years ago ఉంది, ప్రజెంట్ కాదు ఇది. సో మనం అగైన్ 4 years ago అంటే అగైన్ మైనస్ చేయాలి అంతే కదా. సో 4 years ago ఇది ఆఫ్టర్ 4 years, ఇది ప్రజెంట్ 4 years ago. 4 years ago అంటే -8. -8 ఏంటంటే ఇద్దరు ఉన్నారు కాబట్టి -8. 4 into 2. సో అప్పుడు ఏమవుతుంది, 48 years అవుతుంది కదా. సో 48 years అయింది. సో ఈ 48 yearsకి ఎంత రేషియో ఇచ్చాడు, 3:1 ఇచ్చాడు. 48 yearsకి రేషియో ఎంత ఇచ్చాడు మనకు, 3:1 ఇచ్చాడు. సో 3:1 ఇది ఫాదర్ది, ఇది సన్ది. ఇది ఎప్పుడు 4 years ago. అంటే టోటల్ పార్ట్స్ అన్నీ 4 parts 48 అయితే 1 part ఎంత అవుతుందండి, 1 part అంటే 4 into 12, 1 into 12 ఎంత అవుతుంది, 12 years. అంటే ఒక్క పార్ట్ 12 years. అంటే చూడండి, ఫాదరు 4 years బ్యాక్ 36 అవుతాడు, సన్ ఏమో 12 years అవుతాడు. బట్ ఏమన్నాడు క్వశ్చన్లో మనకు, వాట్ ఈజ్ ద ఫాదర్స్ ప్రజెంట్ ఏజ్ అన్నాడు. వాట్ ఈజ్ ద ఫాదర్స్ ప్రజెంట్ ఏజ్ అంటే మనం ఏం చేయాలి, ప్రజెంట్ ఏజ్ కనుక్కోవాలంటే ఇది 4 years ago కదా. ప్రజెంట్ ఏజ్ కనుక్కోవాలంటే ఎంత యాడ్ చేయాలి, మనం +4 యాడ్ చేయాలి. +4 యాడ్ చేస్తే ఏమవుతుంది, 40 years. ఫాదర్స్ ప్రజెంట్ ఏజ్ ఎంత అంటే 40 years. అప్పుడు ఆప్షన్ ఏంటంటే ఆప్షన్ సి కదా, ఆప్షన్ చేంజ్ ఉన్నట్టున్నాయి.
సో ఆన్సర్ ఏమవుతుంది, నన్ ఆఫ్ దిస్ అవుతుంది. ఆన్సర్ నన్ ఆఫ్ దిస్, రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, మన ఆన్సర్ ఏంటి ఇప్పుడు, నన్ ఆఫ్ దిస్ అండి. కొంచెం ఆప్షన్ సి కాదు, ఆప్షన్ నన్ ఆఫ్ దిస్, రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 24th క్వశ్చన్ చూడండి. 1 year ago Pramila was 4 times as old as her daughter Sakshi. 6 years hence Pramila age will be exceed her daughter age by 9 years. The ratio of the present age of Pramila and her daughter is అన్నాడు. క్వశ్చన్ క్లారిటీగా అర్థం చేసుకుంటే మనకు 1 year ago అంట, 1 year ago Pramila was 4 times of her daughter Sakshi అంట. అంటే 1 year ago అంట వాళ్ళ రేషియో ఎంత ఉంది, 4:1 ఉంది. సో ప్రమిళ డాటర్. నెక్స్ట్ 6 years hence, 6 years hence ప్రమిళ ఏజ్ విల్ ఎక్సీడ్స్ హర్ డాటర్ ఏజ్ బై 9 years. 6 years hence ప్రమిళ ఏజ్ విల్ ఎక్సీడ్స్ హర్ డాటర్ ఏజ్ బై 9 years. అంటే 6 yearsలో ఈ ప్రమిళకును వాళ్ళ డాటర్కి డిఫరెన్స్ ఎంత ఉంటుందంట అంటే 9 years ఉంటుందంట. అప్పుడు ఏమన్నాడు, ది రేషియో ఆఫ్ ది ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ద ప్రమిళ అండ్ హర్ డాటర్, ఏజ్ ఆఫ్ ది ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ది ప్రమిళ అండ్ హర్ డాటర్ అన్నాడు. అప్పుడు ఎలా చేస్తాం చూడండి, ఈ డిఫరెన్స్ ఎంత అండి, ఈ డిఫరెన్స్ తీసుకోండి. డిఫరెన్స్ ఎంత, 3 parts. 3 parts 9 అయినప్పుడు 1 part ఏమవుతుందండి, 3 years, అంతే కదా. 1 part ఏమవుతుంది, 3 years అవుతుంది. చూడండి 1 year బ్యాక్ ఏజ్ కనుక్కోండి, ప్రమోలది వాళ్ళ డాటర్ది. ప్రమిళది 1 year బ్యాక్ ఏజ్ ఎంత అంటే 4 × 3. సరే ఈ 4 ఎక్కడదంటే ఈ 4, 3 ఎక్కడదంటే 3, అంటే ఏమవుతుంది 12 years కదా. ఇది 1 year బ్యాక్, సో -1 రాద్దాం, అంటే 1 year. సో 1 year బ్యాక్. డాటర్ది ఏమవుతుంది 1 × 3, అంటే ఏమవుతుంది అప్పుడు, సో 3 years. బట్ ఒకవేళ వాడు ఏమన్నాడు ఇక్కడ, ప్రజెంట్ ఏజ్ కనుక్కోమన్నట్టు ఏం చేయాలి మనము, +1 యాడ్ చేయాలి. ప్రజెంట్ ఏజ్ కనుక్కోమన్నాడు కాబట్టి +1 అంటే 13, 4. సో ఈ రేషియో కనుక్కోమంటున్నాడు. ప్రమిళ అదిను వాళ్ళ డాటర్ది రేషియో ఏమంటున్నాడు, 13:4. సో 13:4 అంటే ఆన్సర్ ఏంటంటే ఇప్పుడు 13:4 అంటే ఆప్షన్ డి. స్టూడెంట్స్ కొంచెము మాడిఫై చేసి రాస్తాం మనం, అంతే. సేమ్ యారో మెథడే వస్తాయి కానీ మాడిఫై చేసి రాస్తాం, రైట్. సో ఇది అబ్జర్వ్ చేయండి, జస్ట్ 2-3 times మీరు ప్రాక్టీస్ చేసినట్టయితే ఈజీగా అర్థమవుతుంది. 25th క్వశ్చన్ చూడండి, ఒక తండ్రి కొడుకుల ప్రస్తుత వయసుల మొత్తము 60 years. 6 సంవత్సరాల క్రితం తండ్రి వయసు కొడుకు వయసుకు 5 రెట్లు ఉండింది. 6 సంవత్సరాల తర్వాత కొడుకు వయసు ఎంత అంటున్నాడు. 6 సంవత్సరాల తర్వాత కొడుకు వయసు ఎంత అంటున్నాడు. సో సింపుల్ చూడండి, ఫస్ట్ ఫాదర్స్ అని ఎంత ఇచ్చాడండి, 60 years ఇచ్చాడు. 6 years బ్యాక్ ఏమన్నాడు, వాళ్ళ రేషియో ఎలా ఉందట, 5:1 అంట. అంటే 6 years బ్యాక్ అంటే ఒక్కరికి 6 years తగ్గితే ఇద్దరికి ఎంత తగ్గుతుందండి, 12 years తగ్గుతుంది. అంటే -12, అప్పుడు ఎంత 48 years అవుతుంది. 6 years బ్యాక్ వాళ్ళ ఏజ్ ఏమవుతుంది, సమ్ ఆఫ్ ది ఏజెస్ 40 years అవుతుంది, 48 years అవుతుంది. టోటల్ ఎన్ని పార్ట్స్ అండి ఇవి, 6 parts. సో 6 parts మనకు 48 years అయినప్పుడు 1 part ఏమవుతుంది, 8 years అవుతుంది కదా. మనకి ఇక్కడ ఏం కనుక్కోమన్నాడు, సన్ కనుక్కోమన్నాడు కాబట్టి సన్ ఎంత అండి, 1 part అంటే 8 years. ఈ 8 years అంటే కొడుకు ఏజ్, సో కొడుకు యొక్క ఏజ్ ఎప్పుడు 6 years బ్యాక్, 6 years బ్యాక్ ఎంత అండి, 8 years, అంతే కదా, 8 years. అప్పుడు ప్రజెంట్ ఏమవుతుంది, ప్రజెంట్ కావాలంటే +6 years యాడ్ చేయాలి. నెక్స్ట్ ఏమన్నాడు, 6 సంవత్సరాల తర్వాత అన్నాడు, అంటే మళ్ళీ 6 years యాడ్ చేయాలి, అంతే కదా. అప్పుడు ఏమవుతుంది, 20 years అవుతుంది. అప్పుడు ఏమవుతుందండి, 20 years. సో అర్థమైంది అనుకుంటా, ఏం లేదండి, జస్ట్ ఇది 8 years అనేది 6 years బ్యాక్. ప్రజెంట్ ఏమవుతుంది, 14 years అవుతుంది. బట్ క్వశ్చన్లో ఏమడిగాడు, 6 సంవత్సరాల తర్వాత అన్నాడు కాబట్టి ఇంకా +6 యాడ్ చేయాలి, అప్పుడు 20 years అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 26th క్వశ్చన్. A, Bల మొత్తం వయసు B, Cల వయసు మొత్తం కంటే 12 సంవత్సరాలు ఎక్కువ అన్నాడు, రైట్. సో ఏ కంటే సి
ఎన్ని సంవత్సరాలు చిన్న అన్నాడు. సింపుల్ క్వశ్చన్, స్మాల్ క్వశ్చన్. సో ఏ ప్లస్ బి అంట, ఏ ప్లస్ బిల వయసు అంట బి ప్లస్ సిల వయసు మొత్తం కంటే 12 సంవత్సరాలు ఎక్కువ అంట. అయితే ఏ మైనస్ సి ఎంత కనుక్కోమంటున్నాడు, అంతే కదా. ఏ కంటే సి ఎన్ని సంవత్సరాలు చిన్న అన్నాడు కాబట్టి ఏ మైనస్ సి, చిన్న అన్నాడు కాబట్టి మైనస్ ఇక్కడ సికి వస్తుంది. సో అప్పుడు ఏ ప్లస్ బి మైనస్ ఆఫ్, సో మైనస్ అప్లికేబుల్ అయితే మైనస్ బి మైనస్ సి ఈక్వల్స్ టు 12 ఇయర్స్. మైనస్ బి క్యాన్సల్, అప్పుడు ఏమవుతుంది, ఏ మైనస్ సి 12 ఇయర్స్. ఏ మైనస్ సి 12 ఇయర్స్ అవుతుంది. అంటే ఏ అనే అతను సి కంటే ఎన్ని సంవత్సరాలు పెద్ద, ఆర్ సి అనే అతను ఏ కంటే ఎన్ని సంవత్సరాలు చిన్న, 12 సంవత్సరాలు చిన్న. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఆర్ కంటే ఎంత చిన్నవాడో టీ కంటే అంతే పెద్దవాడుగా క్యూ ఉన్నాడు. రైట్. సో ఆర్ కామ టీల మొత్తం వయసు 50 సంవత్సరాలు. ఆర్ కామ క్యూల వయసులో ఖచ్చితంగా ఉండవలసిన తేడా ఎంత అంటున్నాడు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఆర్ కంటే ఎంత చిన్నవాడో టీ కంటే అంతే పెద్దవాడుగా క్యూ ఉన్నాడు కదా. సో ఆర్ కంటేనంట ఎంత చిన్నవాడో టీ కంటేనంట అంతే పెద్దవాడుగా క్యూ ఉన్నాడు, అంతే కదా. సో అప్పుడు ఏమన్నాడు, ఆర్ కామ క్యూల డిఫరెన్స్ ఎంత ఉంటుంది అంటున్నాడు. అయితే ఆర్ ప్లస్ టీ ఇచ్చాడు, ఆర్ ప్లస్ టీ మొత్తం వయసు ఎంత ఇచ్చాడు, 50 ఇయర్స్ ఇచ్చాడు కదా. సో అప్పుడు చూడండి, ఆర్ మైనస్ టీ ఇటు వస్తే ఏమవుతుందండి, ఆర్ మైనస్ టీ వస్తే ఏమవుతుంది, ఇటు క్యూ ప్లస్ క్యూ అవుతుంది కదా. సో ఇక్కడ ఆర్ మైనస్ టీ వస్తుందండి, సారీ, ఆర్ మైనస్ టీ, అంతే కదా. సో ఇక్కడ ఇది రాంగ్ వస్తుంది, ఇక్కడ ఆర్ మైనస్ టీ. సో దీన్ని ఎలా రాస్తాం మొత్తం చూడండి, ఆర్ మైనస్ టీ అన్నప్పుడు ఆర్ ఇట్ వెళ్తే ఏమవుతుందండి, మనకు ఆర్ఆర్ క్యాన్సిల్ చేసుకోవచ్చు కదా. అప్పుడు మైనస్ క్యాన్సిల్ అవుతుంది, క్యూ ఈక్వల్స్ టు టీ అవుతుంది. సో ఈ టీ ప్లేస్లో క్యూని సబ్స్టిట్యూట్ చేయండి, అప్పుడు ఏమవుతుంది, ఆర్ ప్లస్ క్యూ ఈక్వల్స్ టు 50. బట్ ఏమన్నాడు, ఆర్ మైనస్ క్యూ అనుకోమన్నాడు. సో ఆర్ మైనస్ క్యూ కనుక్కోలేము మనం, ఎందుకంటే ఐదర్ ఆర్ వాల్యూ అనాలి లేకపోతే క్యూ వాల్యూ అని ఇవ్వాలి, ఏదో ఒక వాల్యూ ఇవ్వలే కాబట్టి డాటా ఇన్అడెక్వేట్. సో డాటా ఇన్అడెక్వేట్కి నన్ ఆఫ్ దిస్కి డిఫరెన్స్ అందరికి తెలుసు అనుకుంటున్నారు. బట్ చూడండి, న్యూ కమర్స్కి డాటా ఇన్అడెక్వేట్ అంటే మనము ఆన్సర్ కనుక్కోవడానికి సరిగ్గా డాటా లేనప్పుడు మనం డాటా ఇన్అడెక్వేట్ అంటాము. నన్ ఆఫ్ దిస్ అని ఎప్పుడు అంటామంటే మనకు వచ్చిన ఆన్సరు ఈ ఆప్షన్లలో లేనప్పుడు మనం ఏమంటామంటే నన్ ఆఫ్ దిస్ అంటాం. బట్ మనకు డాటా ఇన్అడెక్వేట్ చూడండి, మనకు ఆర్ వాల్యూ ఇవ్వలేదు, క్యూ వాల్యూ ఇవ్వలేదు, ఏదో ఒక వాల్యూ ఇచ్చినా కూడా మనం ఆర్ మైనస్ క్యూ ఫైండ్ చేస్తాము. రైట్. సో అప్పుడు ఏమవుతుంది, డాటా ఇన్సఫిషియెంట్ ఉంది కాబట్టి డాటా ఇన్అడెక్వేట్ అంటాం. సో ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక వ్యక్తి వయసు అతని ఇద్దరి కొడుకుల వయసుల మొత్తానికి 3 రేట్లు. 5 సంవత్సరాల తర్వాత అతని వయసు కొడుకు వయసుల మొత్తానికి రెట్టింపు అవుతుంది. తండ్రి ప్రస్తుత వయసు ఎంత అంటున్నాడు. ఇలాంటి క్వశ్చన్ చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే కాంప్లెక్స్ మెథడ్లో చేస్తారు, చాలామంది కాంప్లెక్స్ మెథడ్లో చేస్తాడు. సో ఇక్కడ కూడా మనం ఏం చేస్తామంటే యారో మెథడ్ యూజ్ చేస్తాం. చూడండి, యారో మెథడ్ కదా. ఎలా యూజ్ చేస్తాం చూడండి, ఒక వ్యక్తి వయసు అతని ఇద్దరి కొడుకుల వయసుల కంటే, సో ఫాదరు ఇద్దరు సన్స్ ఉన్నారు ఇక్కడ, అంతే కదా. సో రేషియో ఎంత ఇచ్చాడు, 3:1 ఇచ్చాడు కదా, 3:1 ఇచ్చాడు. తర్వాత ఏమన్నాడు, 5 సంవత్సరాల తర్వాత అతని వయసు కొడుకుల వయసుల మొత్తానికి రెట్టింపు అవుతుంది అన్నాడు. అతని వయసు కొడుకుల వయసు దానికి రెట్టింపు అవుతున్నాడు. సో రెట్టింపు అవుతున్నాడు కాబట్టి చూడండి, మన ఇంతకుముందు క్వశ్చన్స్లలో ఒక్కరి కొడుకే ఇచ్చేది, ఇంతకుముందు సన్లో ఒక్క సన్ ఇచ్చేది. బట్ ఇక్కడ ఇద్దరు సన్స్ ఇచ్చాడు కాబట్టి మనం ఏం చేస్తామంటే ఫాదర్స్ ఎంతమంది ఉన్నారు, ఒక్క ఫాదర్ ఉన్నారు. నెక్స్ట్ ఎంతమంది సన్స్ ఉన్నారు, ఇద్దరు సన్స్ ఉన్నారు కాబట్టి 5 × 2 అంతే కదా, 10. ఈ 10 ఇక్కడ రాయండి. నెక్స్ట్ తర్వాత ఏమన్నాడు, మొత్తానికి రెట్టింపు అవుతాయట. సో వాళ్ళ మొత్తం ఏజ్కు రెట్టింపు అవుతుంది. సో సింపుల్ దీన్ని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. చూడండి, యారో మెథడ్. సో మనం యారో మెథడ్ అప్లికేబుల్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. 10 × 2 20, 5 × 1 5. డిఫరెన్స్ ఎంత, 15.
సో ఈ 15ని న్యూమరేటర్లో రాయండి. నెక్స్ట్ 3 ఇంటూ 1, 3, 2 ఇంటూ 1 ఎంత 2, డిఫరెన్స్ ఎంత 1, ఈ డిఫరెన్స్ ఇక్కడ రాయండి. అప్పుడు ఏమవుతుంది 15. మనం ఏం కనుక్కోమన్నాడు ఇక్కడ, తండ్రి ప్రస్తుత వయసు కనుక్కోమన్నాడు. సో తండ్రి ఎన్ని పార్ట్స్ ఉన్నాయి, 3 పార్ట్స్ అంతే కదా. మనకు చూడండి 3 ఇంటూ 15 అప్పుడు ఏమవుతుంది 45 ఇయర్స్. ఒకవేళ ఇద్దరు కొడుకుల వయసు కనుక్కోమంటే ఎంతండి 1 ఇంటూ 15, 1 ఇంటూ 15 ఏమవుతుంది 15 ఇయర్స్. 1 ఇంటూ 15, 15 ఇయర్స్ రైట్. సో మనకు ఆప్షన్లో మామూలుగా సన్ ఇవ్వలేదు కాబట్టి ఇది నార్మల్గా రాసినండి. మనకు ఆప్షన్లో 45 ఇయర్స్ ఇచ్చాడు. సో మనకు ఆన్సర్ ఏంటంటే అప్పుడు 45 ఇయర్స్. 29th క్వశ్చన్ చూడండి. తండ్రి కొడుకుల మొత్తం వయసు 45 సంవత్సరాలు. సో ఇక్కడ ఏమన్నాడు, ఫాదర్ సన్ ఎంతనట 45 ఇయర్స్ అట. 5 సంవత్సరాల క్రితం వారి వయసుల లబ్ధం 34. 5 సంవత్సరాల క్రితం అట ఫాదర్ది సన్ది ఎంతనట 34 ఇయర్స్ అట. అయితే కొడుకు తండ్రుల వయసుల క్రమంగా అన్నాడు. సో 5 సంవత్సరాల క్రితం అంటే మనం ఏం రాస్తాం ఇక్కడ, సాధారణంగా F మైనస్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ 5 ఈక్వల్స్ టు 34. నెక్స్ట్ చూడండి, ఫర్ సపోజ్ సన్ ఎక్స్ అనుకోండి, ఫాదర్ ఏమవుతాడు 45 మైనస్ ఎక్స్ అవుతాడు అంతే కదా. ఎక్స్ సన్ ప్లస్, సో ఫాదర్ ప్లస్ సన్ ఎంత 45 అన్నాడు. సో దీన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. చూడండి మన ఫాదర్ ఎంత ఉన్నాడు 45 మైనస్ ఎక్స్ మైనస్ 5 అంతే కదా, ఇది -5 కదా. నెక్స్ట్ సన్ ఎంత ఉన్నాడు ఎక్స్ మైనస్ 5 ఈక్వల్స్ టు 34. సో దీన్ని ఇక్కడ రాద్దాం చూడండి, ఎక్స్ మైనస్ 5, సో 45 మైనస్ 5 అంటే 40 మైనస్ ఎక్స్ ఈక్వల్స్ టు 34 కదా. ఇందులో సన్ ఏజ్ తీసుకోండి. ఫర్ సపోజ్ సన్ ఆప్షన్స్ తీసుకోండి. త్రో ఆప్షన్ మెథడ్ చేద్దాం చూడండి. త్రో ఆప్షన్ మెథడ్ చూద్దాం. ఫర్ సపోజ్ 6 తీసుకోండి. 6 తీసుకుంటే ఏమవుతుంది 6 మైనస్ 5 ఎంత 1. నెక్స్ట్ 40 మైనస్ 6 34. 1 ఇంటూ 34 ఈజ్ 34. సో మనకు ఆన్సర్ వచ్చేసింది ఆప్షన్ ఏ. అలా కాకుండా ఆప్షన్ బి తీసుకుందాం చూడండి. ఆప్షన్ బి మేబీ 2 ఆన్సర్స్ కూడా రావచ్చు కదా మనకు. 7 మైనస్ 5 2 ఇంటూ 40 మైనస్ 7 ఎంత 33 అంటే 66. మనకు 66 ఇక్కడ 34 రావాలి, 66 వచ్చింది అంటే ఇది కూడా రాంగ్. నెక్స్ట్ 936, 639 ఉంది, ఇక్కడ 936 తీసుకోండి ఒకసారి. 936 తీసుకోండి. 9 మైనస్ 4 అంటే 4, 40 మైనస్ 36, 40 మైనస్ 36 ఎంత వస్తుందండి 40 మైనస్ 36 అంటే 4, 16 వస్తుంది. బట్ ఇక్కడ మనకు 36 కావాలి, ఇది కూడా అప్లికేబుల్ కాదు అంతే కదా. నెక్స్ట్ 11 తీసుకోండి. 11 మైనస్ 5 అంటే 6, 40 మైనస్ 11 అంటే 29, ఇది కూడా అప్లికేబుల్ కదా. అప్పుడు ఆన్సర్ ఏంటంటే మనకు ఆప్షన్ ఏ. ఆప్షన్ ఏ, ఇది ఆప్షన్ మెథడ్ ద్వారా కూడా చేస్తాము. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 30 క్వశ్చన్. 8 సంవత్సరాల క్రితం రాజన్కు పెళ్ళయింది. అతని ప్రస్తుత వయసు పెళ్లి అప్పటి వయసుకు 6/5 రేట్లు. అతని పెళ్లి అయినప్పుడు అతని సోదరి అతని కంటే 10 సంవత్సరాలు చిన్న. రాజన్ చెల్లెల వయసు ఇప్పుడు ఎంత అంటున్నాడు. సో చూడండి ఈ రేషియో తీసుకోండి. ఆఫ్టర్ మ్యారేజ్ సో బిఫోర్ మ్యారేజ్ అంతే కదా. ఆఫ్టర్ మ్యారేజ్ 6:5 అన్నాడు. ఏమన్నాడు 8 సంవత్సరాల క్రితం రాజన్కు పెళ్ళయింది అంటే రాజన్కు పెళ్ళైనప్పుడు అతని ఏజ్ ఎంత 5 పార్ట్స్, పెళ్ళైన తర్వాత 6 పార్ట్స్ అంటే ఈ డిఫరెన్స్ ఎంత అండి. ఈ డిఫరెన్స్ 1 పార్ట్ అనేది ఎట్ ద టైమ్ ఆఫ్ మ్యారేజ్, సో ఈ మ్యారేజ్కు కాకముందు అయిన తర్వాత అయిన డిఫరెన్స్ ఎంత అంటే 1 పార్ట్. సో ఈ 1 పార్ట్ ఎంత 8 ఇయర్స్. సో మ్యారేజ్ అయినప్పుడు అతని ఏజ్ ఎంత అంటే 5 పార్ట్స్ ఎంత అంటే 40 ఇయర్స్. సో ఎట్ ది టైమ్ ఆఫ్ మ్యారేజ్ అతని ఏజ్ ఎంత అంటే 40 ఇయర్స్. మ్యారేజ్ అయిన తర్వాత అతని ఏజ్ ఎంత, ఆఫ్టర్ మ్యారేజ్ అతని ఏజ్ ఎంత అంటే 48 ఇయర్స్ అంతే కదా. సో 1 ఇంటూ 8, 5 ఇంటూ 8, 6 ఇంటూ 8 ఎంత 48 ఇయర్స్. బట్ క్వశ్చన్లో ఏమన్నాడు
రాజన్ చెల్లెలి వయసు ఇప్పుడు ఎంత అంటున్నాడు. రాజన్ చెల్లెలి వయసు ఇప్పుడు ఎంత అంటుంది. దానికి ముందేమిచ్చాడు, అతని కంటే 10 సంవత్సరాలు చిన్న అట. అంటే మ్యారేజ్ అయిపోయి ఆల్రెడీ మనకు టైం అయిపోయింది కాబట్టి ఇప్పుడు రాజన్ వయసు ఎంత, 48 ఇయర్స్. బట్ ఏమన్నాడు ఇక్కడ, అతని కంటే ఆమె 10 సంవత్సరాలు చిన్న అంటే, సో రాజన్ సిస్టర్ ఏజ్ ఎంత ఇప్పుడు, రాజన్ సిస్టర్ ఏజ్ ఎంత అయిపోతుంది, 48 మైనస్ 10 ఎంత అవుతుంది అప్పుడు, 38 ఇయర్స్. అంటే ఆమె ఏజ్ ఎంత అండి, 38 ఇయర్స్. ఆప్షన్ సి. నెక్స్ట్ 31 క్వశ్చన్ చూడండి. ఒకనికి 3 సంవత్సరాల అంతరాలలో వరుసగా 5 పిల్లలు కలిగారు. వారి మొత్తము వయసు 50 సంవత్సరాలు. కనిష్ట సంతానం వయసు ఎంత అన్నాడు. కనిష్ట సంతానం వయసు ఎంత అన్నాడు. చూడండి, ఒకతనికంట 3 సంవత్సరాల అంతరాలలో 5 సంవత్సరాలలో పిల్లలు కలిగారట. 5 సంవత్సరాల అంతరాలలో పిల్లలు కలిగారు. చూడండి, ఫస్ట్ ఎన్ తర్వాత డిఫరెన్స్ ఎంత ఉండాలి, 3 ఉండాలి. n+3, తర్వాత n+6, తర్వాత n+9, తర్వాత n+12. సో వీళ్ళ మొత్తం ఏజ్ ఎంత అంటే 50 ఇయర్స్ అంటే. అంటే చూడండి, n+2n, 3n, 4n, 5n ప్లస్ 9, 18, 30 ఈక్వల్స్ టు 50. సో 5n ఈక్వల్స్ టు 50 మైనస్ 30 అంటే ఎంత అండి, 20 ఇయర్స్ కదా. 5n ఈక్వల్స్ టు 20 ఇయర్స్, n ఈక్వల్స్ టు 4 ఇయర్స్. మనం ఏం కనుక్కోమన్నాడు, కనిష్ట సంతానం వయసు ఎంత అన్నాడు. ఇక్కడ రెండు కనుక్కుందాం చూడండి, ఎందుకంటే ఏదో ఒకటి అడగచ్చు మనకి. ఈ క్వశ్చనే కాకుండా క్వశ్చన్ మాడిఫై చేసి కూడా అడగచ్చు. సో కనిష్ట సంతానం అన్నాడు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, n వాల్యూ వస్తుంది. n ఎంత, 4 ఇయర్స్. ఒకవేళ గరిష్ట సంతాన వయస్సు ఎంత అని అడిగాడు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, n+2. అప్పుడు ఎంత అవుతుంది, 16 ఇయర్స్ అంతే కదా, 4+12. ఒకవేళ మధ్యలో పుట్టిన అంటే మూడో అతని సంతాన వయస్సు ఎంత అంటే ఏం రాస్తాం మనం, మూడవ అతని సంతాన వయస్సు అంటే మూడో కొడుకు వయస్సు ఎంత అంటే n+6. అప్పుడు ఏమవుతుంది, 10 ఇయర్స్. ఇలా కూడా మనం క్వశ్చన్ని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఓకే, ప్రస్తుతానికైతే మనం ఏం కనుక్కోమన్నాడు, కనిష్టం కనుక్కోమన్నాడు కాబట్టి ఆన్సర్ ఏంటండి, 4 ఇయర్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. రోహిత్ తండ్రి అతని వయసుకు 3 రెట్లు వయసు ఉన్నది. 8 సంవత్సరాల తర్వాత తండ్రి వయసు కొడుకు వయసుకు 2.5 రెట్లు. ఇంకా 8 సంవత్సరాల తర్వాత తండ్రి వయసు రోహిత్ వయసుకు ఎన్ని రెట్లు అంటున్నాడు. చూడండి, దీన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. రోహిత్ తండ్రికి అతని వయసుకు 3 రెట్ల వయసు ఉన్నది. 3 రెట్ల ఎక్కువ వయసు అనండి. ఇక్కడ క్వశ్చన్ తప్పు పడినట్టుంది. ఎక్కువ వయసు, 3 రెట్ల ఎక్కువ వయసు. ఓకే, 3 రెట్ల ఎక్కువ వయసు అంటే ఏమవుతుంది, అప్పుడు రేషియో ఏమవుతుంది, ఫాదర్ రోహిత్ రేషియో ఏమవుతుంది, 4:1 అవుతుంది. నెక్స్ట్ ఏమవుతుంది, 8 సంవత్సరాల తర్వాత తండ్రి వయసు కొడుకు వయసుకు 2.5 ఇయర్స్ అన్నాడు. 8 సంవత్సరాల తర్వాత నట 2.5 ఇయర్స్ అంటే ఎలా రాస్తాం మనము, దీన్ని 5/2 రాస్తాము. అంటే తండ్రి 5 అయితే కొడుకు 2 అవుతాడు. ఇంకా 8 సంవత్సరాల తర్వాత రోహిత్ వయసుకు ఎన్ని రేట్లు అంటున్నాడు. ఇంకా 8 సంవత్సరాల తర్వాత తండ్రి వయసు రోహిత్ వయసుకు ఎన్ని రేట్లు అని అంటున్నాడు. చూడండి, సేమ్ రేషియో మెథడు. సో 0.8 అంటే 8 ఇంటూ 4 ఇంటూ 2 ఎంత అండి, 8. 1 ఇంటూ 5. ఈ డిఫరెన్స్ ఎంత, 3. ఈ 3 ఇక్కడ రాసేయండి. బై ఈ డిఫరెన్స్ ఎంత, 3. ఈ 3 కూడా కింద రాసేయండి. అప్పుడు ఏమవుతుంది, 8 అవుతుంది. సో ఇక్కడ ఏమన్నారు చూడండి, మనకు రేషియో ఏమిచ్చాడు, రోహిత్ తన వయసుకు 3 రెట్ల వయసు ఉన్నది. 8 సంవత్సరాల తర్వాత తండ్రి వయసు, కొంచెం క్వశ్చన్ రాంగ్ ఉన్నట్టుందండి, కరెక్ట్ అయింది, క్వశ్చన్ కరెక్ట్ ఉందండి. చూడండి, 8 అన్నాడు కదా. సో ఫాదర్ రోహిత్, ఫాదర్ ఎంత, 4 ఇంటూ 8, రోహిత్ 1 ఇంటూ 8. ఇది ఎంత అండి మొత్తము, 32. ఇది 8 ఇయర్స్. సో ఇది ఎప్పుడు, ప్రస్తుతం. క్వశ్చన్లో ఏమన్నాడు, ఇంకా 8 ఇయర్స్ తర్వాత అన్నాడు. ఇంకా 8 ఇయర్స్ అంటే ఆల్రెడీ 8 ఇయర్స్ అయిపోయాయి. ఇంకా 8 ఇయర్స్ అంటే ప్లస్ 8 ఇయర్స్ అంటే ఎంత, 16. సో 32 + 16 ఎంత అండి, 48. 8 + 16 ఎంత అండి, 24. రేషియో ఎంత వస్తుంది అప్పుడు, 2:1 కదా. అంటే ఎన్ని రేట్లు, 2 రేట్లు. ఎన్ని రేట్లు, 2 రేట్లు.
సో అప్పుడు మనకు ఆన్సర్ ఏమొస్తుందండి, 2 రెట్లు అంటే ఆప్షన్ ఏ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్లో ఏమన్నాడు, 33 క్వశ్చన్ చూడండి. ఇద్దరు వ్యక్తుల వయసులతో తేడా 10 సంవత్సరాలు. 15 సంవత్సరాల క్రితం పెద్దవానిది చిన్నవాని కంటే రెట్టింపు వయసు. ప్రస్తుతం పెద్దవాని వయసు ఎంత అంటున్నాడు. చూడండి, ఇద్దరు వ్యక్తుల వయసుల్లో తేడా అంటే 10 సంవత్సరాలట. 15 సంవత్సరాల క్రితం పెద్దవానిది చిన్నవాని కంటే రెట్టింపు వయసు. అయితే ప్రస్తుత పెద్దవానికి వయసు ఎంత అంటున్నాడు. వీళ్ళిద్దరి మధ్యలో అంటే చూడండి, సో ఓల్డర్ యంగర్ డిఫరెన్స్ ఎంత, 10 అట కదా. సో 15 ఇయర్స్ క్రితం అంట, 15 ఇయర్స్ బ్యాక్ వాళ్ళ రేషియో ఎలా ఉందట, ఓల్డర్ టు యంగర్ 2:1 ఉందట. సో ఈ డిఫరెన్స్ ఎంత అండి, డిఫరెన్స్ 1 పార్ట్. ఈ 1 పార్ట్ ఎంత ఇచ్చాడు మనకు, డిఫరెన్స్ 10 ఇచ్చాడు కదా. డిఫరెన్స్ 1 పార్ట్ 10 ఇచ్చాడు చూడండి. అయితే ఓల్డర్ వయసు ఏమవుతుంది మనకు, 2 × 10 20 ఇయర్స్ కదా. నెక్స్ట్ యంగర్ ఏమవుతుంది, 1 × 10 ఎంత, 10 ఇయర్స్. ఇది ఎప్పుడండి, 15 సంవత్సరాల క్రితం. బట్ ఇప్పుడేమంటున్నాడు, ప్రస్తుతం పెద్దవాని వయసు ఎంత అంటున్నాడు. ప్రస్తుతము పెద్దవాని వయసు అంటే ఇప్పుడు ప్రజెంట్ కనుక్కోమన్నాడు కాబట్టి ప్రజెంట్ ఎలా కనుక్కుంటామండి మనము, 20 ఇయర్స్ ప్లస్ 15 ఇయర్స్ బ్యాక్ అన్నాడు కాబట్టి 15 ఇయర్స్ యాడ్ చేయాలి మనం. అప్పుడు ఏమవుతుంది, 35 ఇయర్స్. ఓకే, 35 ఇయర్స్ అనేది ప్రజెంట్ పెద్దవాని యొక్క ఏజ్. ఆన్సర్ ఎంత, 35. సో కొందరు చాలామంది 25 చేస్తారు. 25 యంగర్ 10 + 15 అంటే 25 ఎల్డర్ అవుతుంది అది. ఓకే, సో మనకు పెద్దవాడిని అడిగాడు కాబట్టి 35 ఇయర్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. తండ్రి కొడుకుతో ఇలా అన్నాడు, నీవు పుట్టినప్పుడు నాకు నీ ప్రస్తుత వయసు ఉండేది. తండ్రి ప్రస్తుత వయసు 38 సంవత్సరాలు. అయితే 5 సంవత్సరాల క్రితం కొడుకు వయసు ఎంత అన్నాడు. సో ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ సింపుల్ లాజిక్ వి యూజ్ హియర్. ఇక్కడ మనము సింపుల్ లాజిక్ వాడతాం చూడండి. ఒక తండ్రి ఏమన్నాడట కొడుకుతోని, నీవు పుట్టినప్పుడు నాకు నీ ప్రస్తుత వయసు ఉండేనట. ఓకేనా. సో సన్ పుట్టినప్పుడు అంట ఆ ఫాదర్కి ప్రజెంట్ ఏజ్ ఉండేనంట కదా, ప్రజెంట్ ఏజ్ ఉండేనట. తండ్రి ప్రస్తుత వయసు 38 అయితే 5 సంవత్సరాల క్రితం కొడుకు వయసు ఎంత అంటున్నాడు. ఇలాంటి క్వశ్చన్లో మీరు ఏం చేయాలంటే, యు జస్ట్ డివైడ్ ది నెంబర్ బై 2, డివైడ్ ది ఏజ్ బై 2, డివైడ్ ద ఫాదర్ ఏజ్ బై 2, డివైడ్ ద ఫాదర్ ఏజ్ బై 2. ఇది చాలా చాలా సింపుల్ లాజిక్. ఎక్స్ మెథడ్ కంటే ఇది లాజిక్. సో 38/2 అంటే ఎంత అండి, 19. దిస్ 19 ఇయర్స్ ఈజ్, ఇతను పుట్టినప్పుడు ఫాదర్ ఏజ్ 19 ఇయర్స్, బట్ ఇతని ప్రస్తుత ఏజ్ 19 ఇయర్స్ అంటే ఫాదర్ ఏజ్ ఏమవుతుంది, పుట్టినప్పుడు ఇతని వయసు 0, బట్ ప్రజెంట్ 19 అంటే ఫాదర్ కూడా 19 అవుతుంది అంతే కదా. అప్పుడు 38 అవుతుంది. మనకు అదే 38 ఇక్కడ వచ్చింది కదా. మనకేమన్నాడు బట్, సో ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి ఇక్కడ, ఫస్ట్ ఇతను పుట్టినప్పుడు ఫాదర్ ఏజ్ ఎంత అండి, 19 ఇయర్స్ కదా. బట్ ఇప్పుడు ప్రజెంట్ ఏజ్ ఎంత అన్నట్టు ఫాదర్ది 38 ఇయర్స్ అంటే ఇతనికి ఇప్పుడు ఎంత ఉంటుంది, 19 ఇయర్స్ ఉంటుంది. బట్ క్వశ్చన్లో ఏమన్నాడు, 5 సంవత్సరాల క్రితం కొడుకు వయసు అంటే 5 సంవత్సరాల క్రితం అంటే -5 అంటే ఎంత, 14 ఇయర్స్. 5 సంవత్సరాల క్రితం అతని ఏజ్ ఎంత అండి, 14 ఇయర్స్. ఇది చాలా ఇంపార్టెంట్ లాజిక్. సో ఈ లాజిక్ గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా ఒక తండ్రి యొక్క ఏజ్ ప్రజెంట్ ఏజ్ యొక్క కొడుకుది అతను పుట్టినప్పుడు సమానం అన్నప్పుడు ఏం చేయాలంటే, జస్ట్ ఫాదర్ ఏజ్ను డివైడ్ చేయాలి. ఐదర్ ఫాదర్ ఏజ్ ఐదర్ మదర్ ఏజ్ డివైడ్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. ఓకేనా. ప్రజెంట్ ఏజ్ ఆఫ్ సన్ అన్నప్పుడు 19 అవుతుందండి. 5 ఇయర్స్ బ్యాక్ అన్నప్పుడు 14 అవుతుంది. ఇది కూడా గమనించాలి. ఒకవేళ క్వశ్చన్లో 5 సంవత్సరాల క్రితం అంటే 14 ఇయర్స్ అవుతుంది, బట్ ప్రజెంట్ అన్నాడు అనుకోండి 19 ఇయర్స్ అవుతుంది. బట్ క్వశ్చన్లో మనకు 14 ఇయర్స్ 5 సంవత్సరాల క్రితం అన్నాడు కాబట్టి 14 ఇయర్స్. ఓకే, లెట్స్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 35th.
10 సంవత్సరాల క్రితం బి వయసు ఎంత ఉండేదో దానికి రెట్టింపు 10 సంవత్సరాల తర్వాత ఏకు ఉంటుంది. ఇప్పుడు బి కంటే ఏ 9 సంవత్సరాలు పెద్ద. బి ప్రస్తుత వయసు ఎంత అంటున్నాడు. చూడండి, ఏ ఏజ్ అంట 10 సంవత్సరాల తర్వాతనంట బీకు బి 10 సంవత్సరాల క్రితం ఉన్న ఏజ్కు ట్వైస్ ఉంటుందట. అంటే అప్పుడు x+10 = 2x - 20 అంతే కదా. అప్పుడు ఏమవుతుంది, -x = -30 అంటే x ఏమవుతుందండి మనకు x = 30. నెక్స్ట్ ఏమన్నాడు, ఇప్పుడు బి కంటే ఏ 9 సంవత్సరాలు పెద్ద. సో బి ప్రస్తుత వయసు ఎంత అంటున్నాను. బి ప్రస్తుత వయసు ఎంత అంటే +9 అంటే ఏమవుతుంది 39 ఇయర్స్. బి ప్రస్తుత వయసు 39 ఇయర్స్. బి ప్రస్తుత వయసు అనేది 39 ఇయర్స్. ఆప్షన్ సి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. స్నేహ వయసు అతని తండ్రి వయసులో 1/6 వంతు ఉంటుంది. 10 సంవత్సరాల తర్వాత స్నేహ తండ్రి వయసు విమల్ వయసుకు రెట్టింపు ఉంటుంది. 2 సంవత్సరాల క్రితం విమల్ పుట్టినరోజు జరుపుకుంటే స్నేహ ప్రస్తుత వయసు ఎంత అంటున్నాడు. చూడండి, ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. 10 సంవత్సరాల తర్వాత స్నేహ తండ్రి వయసు విమల్ వయసుకు రెట్టింపు ఉంటుంది కదా. విమల్ వయసు గట రెట్టింపు ఉంటుందట. ఓకే, 2 సంవత్సరాల క్రితం విమల్ పుట్టినరోజు జరుపుకొని ఉంటే 2 సంవత్సరాల క్రితం విమల్ పుట్టినరోజు జరుపుకొని ఉంటే చూడండి, మనము స్నేహ ఫాదర్ ఇచ్చాడు. ఫాదర్ 6 పార్ట్స్ అయితే స్నేహ 1 పార్ట్ ఇచ్చాడు. నెక్స్ట్ ఏమన్నాడు, స్నేహ ఫాదర్ యొక్క అంట విమల్కి ఎంత ఉంటుందట అంటే స్నేహ తండ్రి వయసు అట విమల్కు రెట్టింపు ఉంటుందట. ఇది ఒకటి ఇచ్చాడు. నెక్స్ట్ ఏమన్నాడు, 2 సంవత్సరాల క్రితము విమల్ పుట్టినరోజు జరుపుకొని ఉంటే 2 సంవత్సరాల క్రితము విమల్ ఏంటంటే 8 ఇయర్స్ పుట్టినరోజు జరుపుకుంటాడు. విమల్ 8 ఇయర్స్ పుట్టినరోజు జరుపుకుంటాడు. అది ఇంపార్టెంట్ ఇక్కడ, ఇది మిస్ అయింది. సో ఎయిత్ బర్త్డే జరుపుకుంటాడు విమల్. అప్పుడు ఏమవుతుంది, విమల్ 2 ఇయర్స్ బ్యాక్ 8th బర్త్డే జరుపుకున్నాడంటే ప్రజెంట్ ఎంత అవుతుంది 2 + 8 10 అంతే కదా. ప్రజెంట్ 10. నెక్స్ట్ 10 సంవత్సరాల తర్వాత అంటే ఆఫ్టర్ 10 ఇయర్స్ విమల్ ఏజ్ ఏమవుతుంది 10 + 10 అంటే 20 కదా. క్వశ్చన్లో ఇప్పుడు చూడండి, స్నేహ తండ్రి వయసు విమల్ వయసుకు రెట్టింపు ఉంటుంది. 10 సంవత్సరాల తర్వాత విమల్ ఏజ్ ఎంత ఉంది 20. అప్పుడు ఫాదర్ ఏజ్ ఏమవుతుంది 1 × 20 2 × 20 40 ఇయర్స్ అంతే కదా. ఫాదర్ ఏజ్ 40 ఇయర్స్. బట్ ఇక్కడ ఏమన్నాడు, స్నేహ ప్రస్తుత వయసు ఎంత అన్నాడు. స్నేహ ప్రస్తుత వయసు ఎంత అన్నాడు. స్నేహ వయసు అతని తండ్రి వయసులో 1/6 వంతు ఉంటుందట. ఈ 40 ఇయర్స్ అంటే స్నేహ ఫాదర్ 40 ఇయర్స్ ఎప్పుడండి, స్నేహాస్ ఫాదర్ ఏజ్ ఆఫ్టర్ 10 ఇయర్స్. ఆఫ్టర్ 10 ఇయర్స్ ఎంత ఇచ్చాడు ఇక్కడ 40 ఇయర్స్ ఇచ్చాడు. ప్రజెంట్ ఏమవుతుందండి, సో ప్రజెంట్ ఏమవుతుంది 40 - 10 అంతే కదా. ఆఫ్టర్ 10 ఇయర్స్ అంటే 40 అయితే ప్రజెంట్ ఏమవుతుంది 30 ఇయర్స్ అవుతుంది కదా. మనకేమన్నాడు, వీళ్ళ రేషియో ఏమిచ్చాడు 1:6 అన్నాడు. అంటే స్నేహ యొక్క ఏజ్ అంట ఫాదర్లో 1/6 అంట. అప్పుడు ఫాదర్ ఎంత ప్రజెంట్ 30. 1/6 × 30 అంటే స్నేహ ఏజ్ ఎంత 5 ఇయర్స్. స్నేహ ఏజ్ 5 ఇయర్స్. ఇందులో 5 ఇయర్స్ ఇచ్చాడండి, లేదు కాబట్టి ఆన్సర్ నన్ ఆఫ్ దిస్. ఆన్సర్ నన్ ఆఫ్ దిస్. ఇప్పుడు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సి చూడండి, ఫస్ట్ ఆప్షన్ అబ్జర్వ్ చేయండి. 6 2/3 అన్నాడు. 6 2/3 అంటే అందరు ఏం చేస్తారంటే ఈ 40ని /6 చేస్తారు. 40ని /6 చేస్తే 3 20. 6 2/3 అని సడన్గా ఆన్సర్ పెట్టేస్తారు. బట్ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ప్రజెంట్ అడిగాడు కాబట్టి అది -10 చేయాలి. అదే ఆఫ్టర్ 10 ఇయర్స్ అంటే మనకు 6 2/3 వస్తుంది. బట్ ప్రజెంట్ అడిగాడు కాబట్టి మనం ఏం చేయాలి -10 చేసి ఆన్సర్ తీసుకోవాలి. రైట్. నెక్స్ట్ చూడండి 37. గగన్ ప్రస్తుత వయసు 6 సంవత్సరాలు తగ్గించి మిగిలిన దానిని 18తో భాగించాము. సో గగన్ ఏజ్ ఏం చేశారట, గగన్ ఏజ్కు 6 సంవత్సరాలు తగ్గించి ఒక 18 దాంతో గుణించారట. అప్పుడు ఆ ఫలితం అతని మనుమడు అనూప్ వయసుకు వస్తుంది. అంటే ఇప్పుడు అనూప్ ఏజ్ ఇది అవుతుందంట అంతే కదా. 5 సంవత్సరాల వయసు ఉన్న
మదన్ కంటే అనూప్ 2 సంవత్సరాలు చిన్న. అంటే మదన్ కంట 5 years అంట, అనూప్ ఎంట 2 years చిన్న. అంటే ఇప్పుడు అనూప్ ఏజ్ ఎంత ఉంటుందండి? 3 years. అనూప్ ఏజ్ ఎంత ఉంటే 3 years. అంటే ఈ అనూప్ ప్లేస్లో మనము 3 పెట్టాలి. అప్పుడు ఏమవుతుంది? గగన్ వయసు కనుక్కోవచ్చు. సో గగన్ వయసు ఎలా అనుకుంటాం చూడండి, x - 6 = 3 × 18. సో x - 6 = 54. అప్పుడు x = 54 + 6 ఎంత? 60 years. అంటే గగన్ యొక్క ఏజ్ ఎంత అండి? 60 years. రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఐఎస్ పుట్టినప్పుడు ఆమె తండ్రి వయసు 38 సంవత్సరాలు. ఆమె కంటే 4 సంవత్సరాలు అయినా ఆమె తమ్ముడు పుట్టినప్పుడు ఆమె తల్లి వయసు 36 సంవత్సరాలు. వారి తల్లిదండ్రుల వయసులో తేడా ఎంత అంటున్నాడు. చూడండి, అయోషా పుట్టినప్పుడంట అతని తండ్రి వయసు, ఫాదర్ ఏజ్ ఎంతనట? 38 years అట. ఆమె కంటే 4 సంవత్సరాలు చిన్న అయినా ఆమె తమ్ముడు పుట్టినప్పుడు ఆమె తల్లి వయసు 36 సంవత్సరాలు. ఆమె తల్లి వయసు 36 సంవత్సరాలు. అయితే వారి తల్లిదండ్రుల వయసులో తేడా అంటున్నాడు. చూడండి, అయోసస్ తమ్ముడు పుట్టినప్పుడట వాళ్ళ తల్లి వయసు అట ఎంతనట? 36 సంవత్సరాలట. అంతే కదా. అప్పుడు వాళ్ళ ఫాదర్ది ఏమవుతుంది? 42 అవుతుంది. ఈ డిఫరెన్స్ ఎంత అండి? డిఫరెన్స్ ఎంత? అతను ఏమన్నాడు? వాళ్ళ తల్లిదండ్రుల మధ్య తేడా ఎంత అనుకోమన్నాడు. సింపుల్ క్వశ్చన్. అప్పుడు ఎంత? 6 years. అంతే కదా, 6 years. దీన్ని వేరే విధంగా కూడా రాయొచ్చు. ఇప్పుడు ఆమె పుట్టినప్పుడు వాళ్ళ మదర్ ఏజ్ ఎంత అవుతుందండి? మనకి మదర్తో క్యాలిక్యులేట్ చేశాడు కాబట్టి మనము ఏంటంటే అతను పుట్టినప్పుడు ఫాదర్ ఏజ్ తీసుకుంటున్నాం. అప్పుడు 42 years అవుతుంది. రైట్. సో ఆప్షన్ సి. 39 క్వశ్చన్ చూడండి. మా అన్న నాకంటే 3 సంవత్సరాలు పెద్ద అన్నాడు ఇక్కడ. సో ఎక్స్ వాళ్ళ అన్నయ్య, సో ఎక్స్ సిస్టర్ కంటే 3 సంవత్సరాలు పెద్ద. నాకు చెల్లెలు పుట్టినప్పుడు నా తండ్రి వయసు 28 సంవత్సరాలు. అంటే ఈమె సిస్టర్ 1 అనుకోండి. సిస్టర్ 2 పుట్టినప్పుడు అంట వాళ్ళ ఫాదర్ ఏజ్ ఎంతనట? 28 years అంట. నేను పుట్టినప్పుడు నా తల్లి వయసు 26 సంవత్సరాలు. ఈ సిస్టర్ 1 పుట్టినప్పుడు వాళ్ళ మదర్ వయసు అట 26 సంవత్సరాలు. అయితే మా తమ్ముడు పుట్టినప్పుడు, అంటే తమ్ముడు అంటే ఎవరు? ఈయనే కదా. ఈయన పుట్టినప్పుడు నా చెల్లెల వయసు 4 సంవత్సరాలు. నా తమ్ముడు పుట్టినప్పుడు మా తల్లిదండ్రుల వయసులు వరుసగా అన్నాడు. చూడండి, నా తండ్రి వయసు, నాకు చెల్లెలు పుట్టినప్పుడు నా తండ్రి వయసు 28 సంవత్సరాలు. అంతే కదా, తండ్రి వయసు 28 సంవత్సరాలు. నేను పుట్టినప్పుడు నా తల్లి వయసు 26 సంవత్సరాలు. 26 సంవత్సరాలు. మా అన్న నాకంటే 3 సంవత్సరాలు పెద్ద అన్నాడు ఇక్కడ. వాళ్ళ అన్ననట ఆమె కంటే 3 సంవత్సరాలు పెద్ద. అంటే ఈ 3 సంవత్సరాలు ఎవరికి మనము అప్లై చేయాలి? 3 సంవత్సరాలు ఎవరికి అప్లై చేయాలంటే వాళ్ళ అమ్మకి అప్లై చేయాలి. అప్పుడు ఏమవుతుంది? 29 years. ఓకే. సో 29 years ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. సో ఈ 2 ఆప్షన్లను ఎలిమినేట్ చేయండి. నెక్స్ట్ ఏమన్నాడు? మా తమ్ముడు పుట్టినప్పుడు నా చెల్లెల వయసు 4 సంవత్సరాలు అన్నాడు కదా. మా తమ్ముడు పుట్టినప్పుడు నా చెల్లెల వయసు 4 సంవత్సరాలు. అంటే నా చెల్లెలు పుట్టినప్పుడు నా తండ్రి వయసు 28 సంవత్సరాలు. అంటే అప్పుడు ఇది యాడ్ చేయండి కదా. అప్పుడు ఏమవుతుంది? 32 years. అప్పుడు ఆన్సర్ ఎంతండి? ఫాదర్ 32, మదర్ 39. ఇది అబ్జర్వ్ చేయండి అండి. జస్ట్ చూడండి, నా చెల్లెల వయసు, మా తమ్ముడు పుట్టినప్పుడు నా చెల్లెల వయసు 24 సంవత్సరాలు అన్నాడు. మా తమ్ముడు పుట్టినప్పుడు నా చెల్లెల వయసు 4 సంవత్సరాలు. సారీ, నేను పుట్టినప్పుడు నా తల్లి వయసు 6 సంవత్సరాలు. మా అన్న నాకంటే 3 సంవత్సరాలు పెద్ద. అంటే ఈ ఫస్ట్ అతను పుట్టినప్పుడు వాళ్ళ మమ్మీ ఏజ్ ఎంత ఉంటుందండి? ఫస్ట్ అతను పుట్టినప్పుడు +3 అంటే ఎంత? 29 years. అంతే కదా, 29 years ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతం అంటే 3 సంవత్సరాలు పెద్ద అంటే 29. నెక్స్ట్ ఏమన్నాడు? మా తమ్ముడు పుట్టినప్పుడు నా చెల్లెల వయసు 4 సంవత్సరాలు. ఇదే క్వశ్చన్ ఇక్కడ చూడండి. నాకు చెల్లెలు పుట్టినప్పుడు నా తండ్రి వయసు 28 సంవత్సరాలు. అంటే +4 యాడ్ చేస్తే తండ్రికి ఏమొస్తుంది? 32 years వస్తుంది. ఓకే. అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? 32 + 29. 32 + 29 అవుతుంది. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక వ్యక్తి వయసు సంవత్సరంలో చెప్పమన్నారు. అతను జవాబు ఈ విధంగా ఇచ్చాడు.
ఇప్పటి నుంచి 3 సంవత్సరాల తర్వాత నా వయసు తీసుకొని 3తో గుణించి ఫర్ సపోజ్ ఎక్స్ అనుకోండి. ఇప్పుడు 3 సంవత్సరాల తర్వాత ఏమైతే 3 అవుతుంది. తర్వాత ఏమన్నాడు, దాన్ని 3తో గుణించమన్నాడు. దాని నుండి 3 సంవత్సరాల తర్వాతి సో 3 సంవత్సరాల తర్వాతి అంటే ఎక్స్ -3 కదా. నా వయసుకు 3 రేట్లు తీసివేస్తే ఆ ఫలితం నేను ఎంత వయసు ఉన్నానో వాడిని చెబుతుంది అన్నాడు. అంటే ఈ 3ను తీసివేస్తే వాళ్ళకు ఆ ఫలితం వస్తుంది. చూడండి, 3x + 9 మైనస్ 3x మైనస్ ఆఫ్ మైనస్ అంటే ప్లస్ 9 ఈక్వల్స్ టు ఎక్స్. ఈ 3 క్యాన్సిల్ అవుతే ఏమవుతుంది, అప్పుడు x ఈక్వల్స్ టు 18. అప్పుడు ఆన్సర్ ఏంటండి, అతని ఏజ్ ఎంత ఇప్పుడు, ప్రస్తుత వయసు 18 ఇయర్స్. సో దీంతో మనకు ఏజెస్ ప్రాబ్లమ్స్ అయిపోయాయి. మీకేమన్నా ఇంకా అంటే డౌట్స్ ఉంటే, వేరే ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయనుకోండి ఏజెస్లో, కామెంట్ బాక్స్లో పెట్టండి. కామెంట్ బాక్స్లో పెడితే ఆ కామెంట్ బాక్స్లో చూసి నేను నెక్స్ట్ సెషన్లో కానీ మీరు ఎప్పుడు కామెంట్ చేస్తారో ఆ కామెంట్స్ చదువుతూ ఉంటాను ఆల్రెడీ. ఆ కామెంట్స్ నుండి నేను క్వశ్చన్స్ తీసుకొని మీకు ఇదే స్లైడ్స్లో ప్రిపేర్ చేసి మీకు ఆన్సర్ చెప్తాను. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఏ గ్రేట్ డే. ప్లీజ్ డూ స్టే సేఫ్.